హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఎప్పటిలాగానే మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధాని అమరావతి గురించి మీ అందరి కోసం ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకువచ్చానండి. ఇప్పుడు మనం ఆ అప్డేట్ ఏంటి, ఆ పని ఏంటి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందామండి. ఇక మనం టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాంతంలో ఒక పని అయితే జరుగుతూ ఉందండి. ఆ పని ఏంటి అంటే, ఈ ప్రాంతం అంతటినీ కూడా ఉన్నటువంటి కంప చెట్లను మొత్తాన్ని తొలగించి వేసి, ఆ కంప చెట్లు తొలగి ఎండిపోయిన తరువాత వాటంతటినీ కూడా గ్రౌండింగ్ చేసే యంత్రాల ద్వారా ఆ కంప చెట్లను అన్నిటినీ కూడా గ్రౌండింగ్ చేసి ఆ వచ్చిన వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా చదును చేసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉందండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఆ నీరంతా ఏంటి అంటే అప్పుడప్పుడు కురిసినటువంటి వర్షాలు, చిన్న చిన్న వర్షాలు అమరావతిలో కురుస్తున్నాయి కదా, దానికి సంబంధించినటువంటి నీరు అది మనం చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పిచ్చి మొక్కలు, వాటన్నిటిని తొలగించి వేసి చదును చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే చదును చేస్తూ అక్కడక్కడ ఈ ప్రాంతంలో రోడ్లను నిర్మిస్తున్నారు కూడా. ఆ దృశ్యాలు కూడా మనం చూసాము. మొత్తం చూడవచ్చు ఇక్కడ వివరంగా చూశారు కదా, ఇదంతా కూడా డోజరు. దీంతో మొత్తాన్ని కూడా చదును చేసే ప్రక్రియ కొనసాగుతుంది. దూరంగా ఆ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారుల అపార్ట్మెంట్స్. ఇప్పుడు మనం చూసాము, అది చూశారు కదా పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. అదేమో హైకోర్టు. ఇక మనము ఈ పని ఏంటి అనే దాని గురించి తెలుసుకునే పోయే ముందు మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది ఇప్పుడు మన తమ్నైల్లో ఏం పెట్టుకున్నాము ఏంటి అని మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. అయినా కానీ మనం ఇంకా దాని గురించి వివరించే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ పనులు ఎక్కడ జరుగుతున్నాయి అంటే E6 రోడ్లు అయితే జరుగుతూ ఉన్నాయండి, తుళ్ళూరు దగ్గర. మరియు నేలపాడుకి ఆనుకొని ఈ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది. మనం చూడవచ్చు, దూరంగా కనిపించే ఊరు ఏదైతే ఉందో అది నేలపాడు. చూశారు కదా, అంతా శుభ్రం చేసి ఉంచారు. ఇక మనం పాయింట్లోకి వెళ్ళి ఈ ప్రాంతంలో ఏం నిర్మిస్తున్నారు, దేనికోసం ఇదంతా శుభ్రం చేస్తున్నారు రాజధాని అమరావతిలో అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, రాజధాని అమరావతిలో రైతుల నుండి మొత్తం 34,000 ఎకరాలని ప్రభుత్వం అయితే సేకరించి దాంట్లో రాజధాని నిర్మాణం చేస్తుంది. ఈ 34 ఎకరాలలో రోడ్ల నిర్మాణానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, అలాగే ఇంకా రైతుల రిటర్నబుల్ ఫ్లాట్స్కి, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలకి స్థలాల కేటాయింపులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వాడుకోగా మిగిలిపోయినటువంటి భూమి ఏదైతే ఉందో దానిని అమ్మి ఆ యొక్క రాజధాని సంపద సృష్టిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. అంటే మనం ఇంతకుముందు కూడా చిన్న చిన్న న్యూస్లో కానీ, లేదంటే పెద్ద పెద్ద వార్తా ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ మనకి తెలిసింది ఏంటంటే, రాజధాని అమరావతిలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిన తర్వాత, ఈ కంపెనీలన్నీ వచ్చిన తర్వాత అక్కడ ఎకరం 20 కోట్లకి ప్రభుత్వం అమ్మనుంది అని మనందరం తెలిసిందేనండి. దాన్ని బేస్ చేసుకొని రాజధాని అమరావతి పైన అప్పులని ప్రభుత్వం కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే మిగులు భూమిని అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో రాజధాని అప్పులు తీర్చివేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఇక మనం విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ రాజధాని అవసరాలకి అంతా మనం ఇందాక చెప్పుకున్నట్టు రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే పార్కులు, ఇక ఇలాగ రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం వాడుకున్నంత భూమి 34,000 ఎకరాల్లో వాడుకున్నంత భూమి వాడుకున్న తర్వాత మిగిలిన భూమి ఏదైతే ఉందో దానిని అమ్మకానికి పెడతారు అని ఇక్కడ క్లియర్ కట్గా మనం మాట్లాడుకున్నటువంటి అంశం అండి. ఇప్పుడైతే మనం చూస్తున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఈ మిగులు భూమిని ఇక్కడ చదును చేస్తూ ఉన్నారండి. ఈ చదును చేస్తూ మనం ఇందాక కూడా చూసాము, రోడ్లు వేస్తున్నారు. దానిలో చూశారు కదా, కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి హైకోర్టు మరియు కొత్తగా నిర్మిస్తున్నటువంటి సచివాలయాలు, సెక్రటేరియట్, వీటన్నిటికీ అత్యంత చేరువలో ఈ మిగులు భూమి ఏదైతే ఉందో దానిని శుభ్రం చేసి ఫ్లాట్స్ వేసే ప్రక్రియ కొనసాగుతూ ఉందండి. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇది ఏంటంటే, మిగులు భూమి ఏదైతే ఉందో రాజధాని అమరావతిలో దాని అంతటిని శుభ్రం చేసి
శుభ్రం చేసి భూమిని దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అంటే మౌలిక వసతులు కల్పించి ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇలా మౌలిక వసతులన్నింటినీ కల్పించి ఫ్లాట్స్గా వేసి రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్గా వేసేసి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో రాజధాని అమరావతిలో స్థలాలు కొనుక్కోవాలని వారందరికీ ప్రభుత్వం అమ్మడం జరుగుతుందండి. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిగులు భూమిని ఇక్కడ శుభ్రం చేస్తూ ఉన్నారు. మనం దాన్ని చూడొచ్చు, పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. మనందరం కూడా సోషల్ మీడియా ద్వారా కానీ మెయిన్ మీడియా ద్వారా కానీ తెలుసుకున్న విషయం అంటే రాజధాని అమరావతిలో ఎకరం 20 కోట్లకి ప్రభుత్వమే అమ్ముతుంది అని మనందరం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూడొచ్చు, ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని ఫాలో అయ్యి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని తెలుసుకొని ఎవరైనా స్థలాలు కొనుక్కోవచ్చండి. మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ డీటెయిల్స్ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, మీరు చూడొచ్చు. పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది లొకేషన్ ఎక్కడ అని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. తొల్లూరుకి దగ్గరగా మరియు నేలపాడికి దగ్గరగా, నేలపాడికి ఆనుకునే ఉంటుందండి ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి పనులు. E6 రోడ్డుకి అభిముఖంగా ఉంటుంది. ఈ E6 రోడ్డు అనేది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి వెళ్ళాలి అంటే ఈ E6 రోడ్డు అనేది అతి ప్రధానమైనది. మరియు ఇప్పుడున్నటువంటి సచివాలయానికి కూడా వెళ్ళాలి అంటే తుళ్ళూరు నుంచి గుంటూరు వైపు నుంచి వెళ్ళాలి అని అంటే ఈ E6 రోడ్డు అనేది అతి ప్రధానమైనది. ఆ రోడ్డులో ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి, చూడవచ్చు మనం. పనులు ఇలా జరుగుతూ ఉన్నాయండి. ఇదండి రాజధాని అమరావతి పైన ఒక అప్డేటు. మరింత రాజధాని అమరావతి వార్తలు విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేస్తూ ఉన్నానండి. ఏదైతే ఈ ఫ్లాట్స్ ఉన్నాయో మిగులు భూమి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో రాజధాని అమరావతిలో వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఎన్ని ఎకరాలు అక్కడ శుభ్రం చేస్తూ ఉన్నారు, ఇలాగా మనకు తెలిసినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటానండి. మీ అందరికీ కూడా ఇంకొక చిన్న విన్నపం అండి, పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే రాజధాని అమరావతిలో వచ్చేటువంటి ప్రతి అప్డేట్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం.